హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే బగారా రైస్ అండి. ఈ రైస్ అయితే నాన్ వెజ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపెడుతున్నాను. ఫస్ట్ అయితే మనము ఇలా మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ పేస్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అండి. కొందరు అయితే అలా డైరెక్ట్గానే ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటారనమాట. ఇలా పేస్ట్ చేసుకునే దాని నుంచి మనకు కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగానే వస్తుంది, బాగా కూడా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మీకు వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోండి. బాగా నున్నగా పట్టుకోండి, అప్పుడే రైస్కి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ని పెట్టి కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఆయిల్. తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అదే కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక చిటికెడంతో పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే యాడ్ చేసుకొని కొంచెం అయితే ఒక 1 మినిట్ పాటు ఇలాగే ఫ్రై చేసుకోండి. కొంచెం స్మెల్ అనేది చేంజ్ అయ్యేంత వరకు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు అలా ఫ్రై చేసుకోండి, స్మెల్ అంతా చేంజ్ అయ్యేంత వరకు. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం స్మెల్ చేంజ్ అయితే అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 ఏలక్కలు అయితే వేసేసుకోండి. తర్వాత మనము ఒక 15 మినిట్స్ ముందుగానే బియ్యం అన్నది వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. అప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడైతే కొలతలు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి. అప్పుడే ఒక రైస్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను 15 మినిట్స్ ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనము అది పేస్ట్ అంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ని అలాగే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకైతే సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 3 విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అప్పుడు రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్ట్రీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయ్యి ఉంటుందండి. చూస్తున్నారు కదా, నాకైతే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందనమాట. మీరైతే వాటర్ని కరెక్ట్గా కొలతలు తీసుకోండి. ఎలాంటి రైస్ అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఇలా పొడి పొడిగానే రైస్ అనేది మనకి బాగా ఉడుకుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ ప్రాసెస్లో
తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.